వరమేరి తనయ ప్రబోధకా బిషప్పు కాటూరి ప్రభుదాసయ్యా. బెత్లెహేములో ప్రభువు పుట్టిన పవిత్ర దినమే ఈ క్రిస్మస్ ఆకాశాన తార వెలసిన పర్వదినమే పర్వదినమే కుల్లాలు జ్ఞానులు అర్పణలిచ్చిన పావన దినమే వచ్చింది వరాల తెచ్చింది భూమికి రక్షణ, తెచ్చింది భూమికి రక్షణ. అందమైన ఆనందమైన రమ్యమైన మన రమ్యమైన గ్లోరీ 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 గ్లోరియా glory 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 gloria. దూత గణములు భువికి వచ్చిన దివ్య దినమే ఈ గణములు భూమికి తెచ్చి వచ్చిన దివ్య దినమే భూమి శాంతిని కలుగా చేసిన ఘన దినమగు దినమే పరమును మహిమతో నింపగలిగిన ప్రభు దినమే వచ్చింది వరాల మనమెల్లార్పణ చేయా క్రీస్తు పూజయే అనుదినము ఆరాధనయందు కొనియాడెదము ఈ రాజుకు క్రీస్తు అని పాడి పవిత్ర సమయమే వచ్చింది వరాల తెచ్చింది వరాల పవిత్రుడు ప్రియసుతుడు సర్వేశ్వరుడు హిరాలమైన దీవెనిచ్చి అప్పద్రాక్షమిచ్చి ఆత్మీయ ఆనందము శాశ్వత దీవెన మనము ఈ యొక్క 9వ రాయి ప్రకటన గ్రంథం 21:18 ఉన్న 9వ రాయిని గురించి మనం చెప్పుకునే ముందుగా విశ్వాస సంగ్రహమును చెప్పుకొని దైవ వాక్యములోనికి మనము వెళ్దాము.
ఈ యొక్క ఎపిసోడ్ను మీరు వీక్షించే ముందు మనము విశ్వాస సంగ్రహమును చెప్పి ప్రభువు నామాన్ని ఘనపరచబోతూ ఉన్నాము. పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాము. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క ఏకనాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాము. ఇతడు పవిత్రాత్మ వల్ల గర్భమునై కన్యమరియము నుండి పుట్టెను. ఫోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ క్యాథలిక్ సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపను విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దేవరవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రయించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశ్రయించబడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మమ్మల్ని సమయమున ప్రార్థించండి. ఆమేన్. మిక్కిలి ప్రియమైనటువంటి ఈ ప్రార్థన టీవీ వీక్షకులారా, మరి ఈ ఎపిసోడ్కి మనకి స్పాన్సర్ చేసిన వారు లూర్ద్ మేరీ గారు, అలాగే బేబీ ప్రస్కా గారు, సౌమ్య కుమారి గారు, సందీప్ గారు, అలాగే రక్షింపబడిన విశ్వాస మైత్రులు స్త్రీ సంఘ మైత్రి వారు చేసి ఉన్నారు. ఈ సమయంలో మనము నేచర్ టాక్ సాక్ష్యము కొద్ది నిమిషాలు విందాం. సాక్ష్యం విన్న తదుపరి మనము దైవ వాక్యంలోనికి వెంటనే వెళ్తాం. సమయము సంకుచితముగా ఉన్నది కాబట్టి ఈ అరగంటలోనే మనం అన్నింటిని కూడా మరి చూసుకొనవలసిన వారిగా ఉన్నాం. ఈనాటి సాక్ష్యము మన పునీతులను గురించిన వేద సాక్ష్యం వింటూ ఉన్నాం. పునీత సీరియస్ 38వ పోపు మత సాక్షి, క్రీస్తు శకము 384-399. పునీత సీరియస్ గారు క్రీస్తు శకము 384 డిసెంబర్ 17వ తేదీన 38వ జగద్గురువులు శ్రీ సభ పాలక పునీతుల కార్యాన్ని చేపట్టారు. ప్రధాన కాపరిగా శ్రీసభ ఉత్సాహంతో క్రమపద్ధతిలో వీరు పరిపాలించారు. పోప్ అనే బిరుదును మరియు పిలుపు ఈ పునీత సీరియస్ గారితోనే ప్రారంభమైంది. వారికి ముందున్న 1వ దమయన్స్ సద్గురువు ఈ పోపు గారు ఇద్దరు కానాడ్యూటిపుల్ వద్దను చక్రవర్తులు ఆదేశాలుగా తీవ్రంగా వ్యతిరేకించినట్లు చక్రవర్తి వెల్లడిస్తుంది. యావత్ శ్రీసభపై పోపు గారికి సంపూర్ణ అధికారం ఉన్నదని క్రీస్తు శకం 385 ఫిబ్రవరి 10వ తేదీన హీమిరియన్ గారి వ్రాసిన లేఖల ద్వారా సీరియస్ గారు ప్రకటించారు. 386లో జరిగిన రోమ్ నగర మహాసభలో వాటికన్ అనుమతి లేదనేది, ఏ పీఠాధిపతిని అభిషేకించడానికి వీలు లేదని నిషేధాజ్ఞలు ఈ జగద్గురు గారిచే జారీ చేశారు. క్రీస్తు శకం 392లో మత విషాయక మహాసభలను నిర్వహించి తప్పుడు నీతి సూత్రాల్ని ప్రచారం చేస్తున్న జోవియన్ సీరియస్ పోపు గారు తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా మరియమ్మ గారితో కన్యత్వము లేదని చెబుతున్నందుకు మందలించారు. వీరు ఉత్తమ రోమ్ క్రైస్తవ కుటుంబాలలో పుట్టి మిక్కిలి భక్తి విశ్వాసాలు క్రమశిక్షణగా పెరిగారు. తండ్రి పేరు తిరుబురియన్ సీరియస్ గారు. పోపు అయిన దగ్గర నుండి చాలా ఏకాగ్రతతో సమర్థవంతంగా బాల్య స్త్రీ సభ పరిపాలించారు. వీరి గురువు బ్రహ్మచారి పట్ల పట్టుదల వహించారు. వివాహమాడి ఉన్న గురువుల పీఠాధిపతులను సంసారిక జీవితం మానుకోవాలని, విరక్తత్వంతో జీవితం పాటించాలని గట్టిగా కోరారు. అందుకోసమే మతాచారం ఆరాధనా కాండ సంస్థ స్థాపించి సుదృఢంగా పనిచేసి ఆదేశించారు. చక్రవర్తి కోపంతో ప్రిసిల్లి భక్తునిగా ఉరకబోందించిన సమర్థవంతంగా మూవేర్ నగరిక ఫిలక్సిక మత బహిష్కరణ చేసి టూర్ నగర పునీత మార్టిన్ గారి గట్టిగా సమర్థించారు. పునీత సీరియస్ గారు క్రీస్తు శకము 399 నుండి నవంబర్ 26 వరకు రోమ్ నగరులో పరమపదించారు. ఇది వారి యొక్క సాక్ష్యాన్ని మనము విన్నాము. పునీత సీరియస్ వారి వేద సాక్ష్యము పితకును సకునకు పరమాత్మునికే మహిమ కల్గునుగాక, ఆదిలో జరిగినట్లు ఇప్పుడును సదాకాలము మహిమ కల్గునుగాక. ఆమేన్. ఆమేన్.
9వది పుష్యరాగము గురించి మనం వింటూ ఉన్నాం. బైబిల్లో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మరి 20వ వచనములో ఈ యొక్క 9వ రాయి పరలోక పట్టణం 12 గుమ్మాలు ఉన్నాయి, 12 రత్నాలతో అలంకరించబడింది అని, అది ఒక నూతన యెరూషలేమని, గొర్రెపిల్లయ్యే దీపంగా ఉంటుందని, ఎక్లీషియా అనగా ముసుగు తొలగించుట, పద్మాసు దీపంలో బందీగా ఉన్న యోహాను ఆత్మవశుడైండి పరలోక మహిమను చూస్తున్న దాని గురించి, అందులో మనము 9వ రాయిని గురించి వింటూ ఉన్నాం. ఆ పుష్యరాగం అనేటువంటి ఈ యొక్క 9వ రాయిని గురించి ఈరోజు మనము తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ రాయి వల్ల పరలోకములో ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉన్నది. బైబిల్లో ప్రకారముగా మనము చూసిన విధముగా ఈ రాయి యొక్క విశిష్టత మనం చూసినట్లయితే, పుష్యరాగము బైబిల్ ప్రకారముగా ఎన్నో రకాలైనటువంటి రాళ్ళను గురించిన వివరణ మనం చదివినప్పుడు ఈ పుష్యరాగం అనేది అల్యూమినియం మరియు సిలికాన్ యొక్క సిక్లేటిక్గా ఖనిజము దీన్ని ఆంగ్లంలో టాపాజ్ అని కూడా అంటారు. ఇది పసుపు రంగులో లేదా బంగారు రంగులో ఉండే ఒక రాయి. దీనిని జ్యోతిష శాస్త్రంలో బహుస్మృతి గ్రహాన్ని బలపరచడానికి ధరిస్తారు. రసాయన ఫార్ములాలోను స్ఫటిక నిర్మాణంలో ఇది ఆర్థోమారిక్స్ వ్యవస్థను స్ఫటీకరణం చేస్తూ ఉంది. ఆ రంగు ఇది ప్రధాన పసుపు లేదా బంగారు రంగులో ఉంటుంది. అందుకే దీన్ని కొన్నిసార్లు సూర్యని రత్నము అని కూడా అంటారు. ప్రత్యామ్నాయ పేర్లు దీనికి తెలుగులో కన్యక పుష్పరాగము, పుష్పరాంగము, పృజ్బెల్ అని కూడా పిలుస్తారు. మరి దీని యొక్క ఉపయోగాలు జ్యోతిష శాస్త్రంలో బహుస్మృత గ్రహాల బలం కోసం దీన్ని ధరిస్తారు. పుష్యరాగం ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో లభిస్తుంది. బ్రెజిల్ మరియు రష్యా దీన్ని ఉత్పత్తి ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఈ రాయి పరలోక పట్టణంలో ఎందుకు 9వ రాయిగా అలంకరించాడు అనేది మనం తెలుసుకోబోతూ ఉన్నాం ఈరోజు. మరి బైబిల్ ప్రకారముగా మనం చూసినప్పుడు అది అలాగా చేయటానికి గల కారణం ఏమిటి అంటే, అందులో ఒక మంచితనము కనబడతా ఉంది. ఆ రాయి ఒక గొప్ప షాడోని, మంచిని, మానవత్వాన్ని ప్రజల్లో పెంపొందించేటువంటి ఒక రాయిగా కనబడతా ఉంది. అందుకనే దావీదు రాజు మన సియోనుపురం అనే దావీదు కోట మీద ఆయనకి ప్రభు రాజ్యం ఇచ్చినప్పుడు 40 సంవత్సరాలు ప్రధానమంత్రిగా వ్యవహరించినప్పుడు ఆయన మంచి కార్యాల గురించి ప్రస్తావిస్తూ కీర్తనలో ఆయన రాశాడు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలు కట్టించుము అంటాడు. అంటే డూ గుడ్ ఇన్ దే గుడ్ ప్లెజర్ అంటు జియోన్, బిల్డ్ దోస్ దట్ వర్క్ ఆఫ్ జెరూసలేం. కాబట్టి ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే, ఆ రాయి కలిగినటువంటి ఆ పరలోక పట్టణంలో ఆత్మలకు కటాక్షము కలుగుద్ది. దేవుని యొక్క కటాక్షము ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కటాక్షం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుని కటాక్షం కలిగిన వాళ్ళు శరీరంగా ఉన్న ఆత్మలో ఉన్న మంచి చేస్తారు, మేలు చేస్తారు. అందుకనే దావీదు అంటున్నాడు, నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలు కట్టించుము అని తెలియజేస్తూ ఉన్నాడు. డూ గుడ్ ఇన్ దే ఆర్ గుడ్ ప్లెజర్ అంటు జియోన్, బిల్డ్ దోస్ ద వర్క్ ఆఫ్ జెరూసలేం అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ వచ్చాడు. నిజమే, అతని జీవితంలో దేవుని యొక్క ప్రణాళికతో పాటు చేసినటువంటి మంచి పనులు, మంచి కార్యాలు, దేవుని దైవికంగా 2.5 గంటలు ప్రభుతో గడపటాన్ని, ప్రార్థన జీవితం, స్తుతియాగమును బట్టి అతను మంచి కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఈ రాయి కూడా, ఈ పుష్యరాగము దాని యొక్క మంచి స్వాభావికమైనటువంటి లక్షణాన్ని పరలోకంలో ప్రస్ఫుటింప చేస్తూ వస్తూ ఉందని మనకు ఆధారంగా కనబడతా ఉన్నాయి. అందుకనే బైబిల్లో రోమిలికి రాసిన పత్రిక 11:22 అంటాడు, కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ పాత్రుడు నిలిచి ఉన్నట్లా నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడము, అటు నిండేలా నీవు కొన్నిసార్లు ఇదైపోతావు అని చెప్తున్నాడు. బిహోల్డ్ దేర్ ఫోర్ ద గుడ్నెస్ అండ్ సర్వెంటరీ ఆఫ్ గాడ్ అని చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క అనుగ్రహము, మంచితనం ఎవరి మీద ఉంటుందో వాళ్ళు దీవెనకరముగా ఉంటారు. దేవుని యొక్క మంచితనము ఆత్మల మీద పడినప్పుడు ఆత్మలు మరి గొర్రెపిల్ల దీపకాంతిలో ఆకలి దప్పులు లేని ఆ నిత్యరాజ్యములో ఆనందకరముగా జీవిస్తూ ఉంటాయి.
ఆ దేవుడైన యెహోవా కుడిపార్శ్వమున ఈ ఆత్మలన్నీ కూడా ఆనందిస్తాయని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి ఆ విధంగా మనం ముందుకు వెళ్తూ ఉన్న వాక్యానుసారముగా, కాబట్టి అది ఒక మంచి స్టోన్గా, మంచిని పరలోకములో ఎక్స్పోజ్ చేసేదిగా ఆ 9వ రాయి మరి కనబడతా ఉంది. కాబట్టి భూలోకములో ఎవరైనా సరే మనం శారీరకంగా ప్రభువును ఆరాధిస్తూ ఉన్నప్పుడు మంచి పనులే చేయాలి, కానీ మనం ఏ చెడ్డ పనులు కానీ లేదా అపవాది సంబంధమైనటువంటి పనులు మనం చేయకూడదు. అలా చేయకుండా ఉండాలంటే ఆ పుష్యరాగం అనే స్టోన్ని వెండిలో ధరించుకొని వాళ్ళు ఈ యొక్క 9వ వేలుకి పెడతారు. ఆ ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజగణం కొంతమంది అమాలేకీయులు మరి ఆ కార్యాన్ని జరిగిస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు వాక్యానుసారముగా, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. అంటే మంచిని ఎక్స్పోజ్ చేసే ఆ స్టోను, ఏ గుడ్ మ్యాన్ అవుట్ ఆఫ్ ద గుడ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ బ్రిగనెత్ ఫోర్ ద గుడ్ థింగ్స్ అండ్ an evil man out of the evil treasures bringeth forth the evil things అని చెప్తా ఉన్నాడు. కాబట్టి అది మంచిని చేసేదిగా ఉంది. క్రైస్తవులు ఎప్పుడూ మంచిని చేసుకుంటా వెళ్ళాలి. మేలు జరిగినా మేలు జరగపోయినా, ప్రజలు గొప్పలు చెప్పినా చెప్పపోయినా, ఇబ్బందులకు గురి చేసినా, కష్టాలే వచ్చినా ఓర్మిలో నువ్వు జీవిస్తూ ఆ మంచిని చేసుకుంటూ నువ్వు వెళ్ళిపోతా ఉంటే దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే ఆయన మంచి దేవుడు. మానవాళికి పశువుల తొట్టులో జన్మించిన దేవుడు మంచివాడని చెప్పి ఆ యొక్క దేవుని ముందు పాదాలు ఊని బంగారము బోళము సాంబ్రాన్ని అర్పించి ఆ విలువైనటువంటి వస్తువుని ఆయన ముందు కానుకగా ఇచ్చారు ఆ గ్రేట్ క్రిస్మస్ సెలబ్రేషన్లో. అలాగే ఈ యొక్క పుష్పరాగం అని ఈ యొక్క రాయి, ఈ 9వ రాయి చేసే ఒక గొప్ప కార్యం ఏంటంటే మంచిని ఎక్స్పోజ్ చేయటం, మంచి కార్యాల వైపు ఆత్మలను నడిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకనే బైబిల్ ప్రకారమైన వాక్యానుసారముగా తిమోతికి రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు అంటాడు, మొదట తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనములో ఆయన అంటాడు, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయు వారును అయ్యున్నారు. కాబట్టి సత్క్రియలను ధనమును గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుచున్నారు. అపోస్తలుడైన పౌలు తన అమంగ శిష్యుడు తిమోతి, ఎపఫ్రా, సుంటికేసు, అలాగే బర్నబాస్ అనే వీళ్ళకి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలు చెప్తా ఉన్నాడు. that is they are do good, that is they be rich in good works, ready to distributed will to the communicate అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఆ స్టోను ఏం చేస్తుందంటే కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది ఆత్మలను. 1,40,00,000 పరలోక సైన్యము, కెరూబులు, సెరూబులు, 24 పెద్దలు, ధవలమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, పరిశుద్ధులని ఎప్పుడు దూత పథగాళములతో చెప్తూ ఉన్నటువంటి ఆ ప్లేస్లో ఈ స్టోను మంచిని ఎక్స్పోజ్ చేసేదిగా దేవుడు అక్కడ పెట్టి ఉన్నాడని పద్మాసు దీపంలో బందీగా ఉన్న యోహాను మరి ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ద హోమ్ ల్యాండ్ ఆఫ్ హెవెన్ హోమ్ ల్యాండ్ గురించి ఆయన తెలియజేస్తూ ఈ విషయాలు ప్రస్తావిస్తూ ఉన్నాడు. అందుకని వైద్యుడైన లూకా కూడా ఆ విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. లూకా సువార్తలో 6వ అధ్యాయము 43వ వచనములో, ఏ మంచి చెట్టునకు పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టునకు మంచి ఫలములు ఫలింపవు. పరలోకం అంటే అది మంచి ప్లేసు. పరలోకమే నా సొంతము, ఎప్పుడు చేరేదను యేసే నా నమ్మకము అని మన వాళ్ళు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాట పాడతారు.
యేసు ద్వారానే పరలోకానికి వెళ్తారు. ఆ పరలోకంలో ఈ 12 రత్నాలతో అలంకరించబడిన ఆ 12 రత్నాలను వీళ్ళు చూస్తారు ఈ సోల్ ద్వారా అనేది వాస్తవం. కాబట్టి ఏ మంచి చెట్టునైనను పనికిమాలిన ఫలములు ఫలింపవు, పనికిమాలిన చెట్టునకు మంచి ఫలములు ఫలింపవు. కాబట్టి మంచి చెట్టుకి మంచే వస్తుంది. ఫర్ ఏ గుడ్ ట్రీ bringeth not forth the corporated fruit, neither donated and corporated tree bringeth forth good fruit అనేది ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి పరలోకంలో మంచిని ఎక్స్పోజ్ చేయటం, మంచిని మరి తెలియచేయటం అనేది బైబిల్లో మనకి తెలియజేస్తున్న వాస్తవికమైన చట్టముగా ఆ పరలోకపు చట్టములో నుంచి ఇవి ఎక్స్పోజింగ్ కనబడతా ఉన్నాయి. కాబట్టి అందుకనే ఆ పరలోక పట్టణంలో ఉన్నటువంటి ఆ రాళ్ళు, వాటిని పద్మాసు దీపంలో బందీగా ఉన్న యోహాను ఆత్మవంశుడైంది గొర్రెపిల్ల దీపకాంతిని గురించి ఆయన విశదీకరిస్తున్నాడు. ఆ యొక్క 12 రాళ్ళను గురించిన విషయాన్ని ఆయన మనందరికి కూడా ఎక్స్పోజ్ చేశాడు ఆత్మవంశుడై ఉండి. ఆ ఎక్లిప్షియా అనగా ముసుగు తొలగించుట, ఆ మానవుని యొక్క దర్శనాన్ని, మానవుని యొక్క విలువలను, నైతిక విలువలను ఆధ్యాత్మికంగా ఎక్స్పోజ్ చేసే ఆ రాళ్ళు మరి గోమేధకము, పుష్యరాగము, సువర్ణము, సునీయము ఇవన్నీ కూడా ఎందుకు ఉన్నాయి అనే విషయాన్ని ఆయన మనకి బయలుపరిచాడు. అయితే ఈ రాయి మంచిని ఎక్స్పోజ్ చేయడానికి పరలోక పట్టణము 12 గుమ్మములు, 12 రత్నములతో అలంకరించబడినటువంటి విధానాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, కావున నీవిలాగా ప్రకటింపము, ప్రభు యెహోవా సెలవిచ్చినదేమనగా అట్టి ద్రాక్షావళి వృద్ధి నొందును. అంటే ఎట్టి ద్రాక్షావళి? మంచి ద్రాక్షావళి వృద్ధి నొందుద్ది. ఒక ద్రాక్షావళి వలె నీవు ఈ భూలోకములో ఉండాలి. కాబట్టి కావున నీవిలాగ ప్రకటింపము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా అట్టి ద్రాక్షావళి వృద్ధి నొందును. కాబట్టి ఎండిపోవునట్లు జనులు దాని వేళ్లను పెరికి దాని పండ్లను కోసివేతరు, దాని చిగుళ్ళు ఎండిపోవును. ఎంతమంది సేద్యగాలను ఎంత కాపు చేసినను దాని వేళ్ళు ఇంకి చిగురింపావు. అయితే మంచిని ఎక్స్పోజ్ చేసుకోకుండా భూలోకంలో చెడ్డ వాటి వైపే మనం మనసు ఉంచితే చివరికి ఆధ్యాత్మ స్థితి ఎండిపోద్ది. తరువాత మంచి ఎక్స్పోజింగ్ అనేటువంటి ఆ స్టోను, ఆ ఆత్మ అక్కడికి వెళ్లకుండా ఏమవుతుందంటే ఆ స్టోన్ కూడా చూడకుండా అగ్ని ఆరని పురుగు చావని మండుగుండుల్లోకి అంటే హెల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. విడవబడిన వారు హెల్లోకి వెళ్ళాడు. ఆ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడంటే నరకములోకి వెళ్ళాడు. ఆ దరిద్రుడు ఎక్కడికి వెళ్ళాడంటే దోతల చేత కొనిపోబడి పరలోకములోకి వెళ్ళి అబ్రహాము రొమ్మున ఉన్నాడు. అబ్రహాము రొమ్మున ఉన్నప్పుడు ఈ రాయి ఆ మంచిని ఎక్స్పోజ్ చేసింది, ఆ లాజరు యొక్క స్పిరిట్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు ఆ పరలోక పట్టణంలో అప్పుడు ఈ అబ్రహామా, తండ్రి అయిన అబ్రహామా లాజర్ను పంపించని ఈ యొక్క మంటలో కాలిపోతున్నటువంటి ధనవంతుడు అరుస్తాడు. అది ఒక కాంటాక్ట్స్, ఒక పేరబుల్ అలాగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మంచిని ఎక్స్పోజ్ చేసే ఒక స్టోన్గా, మంచి కార్యాల వైపు నిమగ్నమయ్యే ఒక స్టోన్గా, క్రైస్తవుడు అంటే మంచివాడని, ఎన్ని వచ్చినా కూడా ఏమి మాట్లాడని, ప్రజల కొరకే ప్రార్థన చేస్తాడని, దేశాల కొరకు ప్రార్థన చేస్తాడని, మంత్రుల కొరకు ప్రార్థన చేస్తాడని, రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తాడని, సందర్భం ఏదైనా అందరూ బాగుండాలి, ఆత్మల రక్షణార్థమే ఉద్యమముగా జీవిస్తారనే విషయాన్ని గుర్తెరిగి ఆత్మ సంబంధమైన కార్యాల వైపుకై మనం మక్కువ చూపాలి. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 3:16 అంటాడు, అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయం క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఒకవేళ ఈ లోకంలో నువ్వు మంచివాడు కాదని ఒకవేళ జనులు అన్నప్పటికీ ఆ స్టోన్ ఎలా మంచిని ఎక్స్పోజ్ చేస్తుందో అలాగా ఒకరోజు ఎక్స్పోజ్ అయినప్పుడు నువ్వు క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడతారు. కాబట్టి ఒకవేళ ఈ భూలోకంలో నువ్వు నిందల పాలవుతున్నావా, బలహీనత చెందుతున్నావా, అప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నిందల పాలయ్యాడు దానియేలు, సిగ్గుపడలేదు. కానీ సత్ప్రవక్తనగా అతను జీవించుచున్న జీవితము దానియేలు వారి ప్రార్థన అనేకులను ప్రభావితం చేసింది. ఆ దేశ రాజును కూడా దానియేలు ఆరాధిస్తున్న దేవుడు జీవము గల దేవుడని సవాలు చేసింది.
నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకో సింహాసనమిచ్చినావు, సింహముల నోళ్లను మోసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గం అనే దేవుడు సత్ప్రవర్తన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆ మంచిని ఆ స్టోన్ ఎలా ఎక్స్పోజ్ చేస్తుందో అలాగ నువ్వు ఆశీర్వాదకరమైన జీవితంలో ఉంటా. హ్యావింగ్ ఏ గుడ్ కాన్ఫిడెన్స్ యూ దట్ వేర్ వాస్ దే ఆర్ స్పోక్ ఈవిల్ ఆఫ్ యూ యాజ్ ఆఫ్ ఎల్డోరర్స్ దే ఆర్ మే బి అషేమ్డ్ దట్ ఫ్లెష్లీ అక్రాసింగ్ యువర్ గుడ్ కన్వెన్షన్ ఇన్ క్రైస్ట్ అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఆ విషయాన్ని నువ్వు గుర్తెరుగుతూ ఉన్నావు. ఈరోజు మరి బైబిల్లో ఉన్నటువంటి ఆ స్టోన్ యొక్క పరలోపట్నములో ఉన్న 12 గుమ్మములు 12 రత్నముల చేత అలంకరించబడి ఉన్నది. అందులో ఉన్నటువంటి ఆ మొదటి స్టోన్ గురించి, ఆ రెండవ స్టోన్ గురించి, అట్లాగా మనం 8 రాళ్ళు గురించి విన్నాం. ఇప్పుడు 9వ రాయిని కూడా మనం తెలుసుకున్నాం. ఆ 9వ రాయి మంచిని ఎక్స్పోజ్ చేసేదిగా, దైవికమైనటువంటి మంచితనాన్ని ఎక్స్పోజ్ చేసేదిగా ఉన్నదని మనము ఈరోజు చదువుకున్నాం. కాబట్టి ఈ వాక్యానుసారముగా మంచిని చేసే వ్యక్తులుగా మన ఇరుగు పొరుగు వారు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, యంత్రాంగము, స్నేహితులు వీరందరూ కూడా దేవుని ముఖము చూసి మంచిని మనము చేసుకుంటా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు మంచి ఈవులతో కూడినటువంటి ఆత్మను ఆ పరలోక పట్టణములో ఉన్నటువంటి ఆ యొక్క 12 గుమ్మాలలో 12 రత్నముల చేత అలంకరించబడినటువంటి ఆ రత్నము 9వ రాయి ఎలాగా చేసిందో అద్భుతం. ఆ విధంగా మంచిని మీ ఆత్మకు ఎక్స్పోజింగ్ చేసి ఆనందదాయకమైనటువంటి ఈవెంట్ని, ఆశీర్వాదకరమైనటువంటి ఈవెంట్ని అనుగ్రహించి బలపరచుద్దనే విషయాన్ని మనము ఈరోజు వాక్యానుసారంగా తెలుసుకున్నాము. కాబట్టి 9వది పుష్యరాగము. ఈ పుష్యరాగం అనే వాటిని గురించి మనం విన్నాం. కాబట్టి అది మంచిని ఎక్స్పోజ్ చేసేటువంటిదిగా ఉన్నది, దాన్ని ధరిస్తారు. అందుకనే ఆ గలతీ పత్రికలో మంచితనము, ఆశా నిగ్రహము, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము ఇలాంటి సుగుణాలన్నిటిని కూడా అది కలిగి ఉన్నది అనే ఆ స్టోన్ని మనము తెలుసుకున్నాం. ఇటు వాక్యమును వినికిడిలో ప్రభుల వారు దీవించునుగాక. ఆమేన్. పితాపుత్ర పవిత్రాత్ముడి నుంచి దీవెన, శాశ్వతానందము ఈ యొక్క వర్తమానం విన్న ప్రతి వారి పైన అనుగ్రహించి దీవెనకరముగా మలుచునుగాక. ఆమేన్. ఆ 2026 సంవత్సరపు క్యాలెండర్ని, ఈ ప్రోటోకాల్ క్యాలెండరు మరి అధికారుల కొరకు, యంత్రాంగం కొరకు ప్రార్థించడం కోసమే ఈ ప్రోటోకాల్ క్యాలెండర్ 2026 సంవత్సరపు క్యాలెండర్ మరి మన దగ్గర ఉన్నాయి, ప్రింట్ చేసాం, ప్రచురించాం. మరి అందరూ కూడా నన్ను కలిసి తీసుకొని ప్రార్థన ఆశీర్వాదాలు పొందండి. ఈ క్యాలెండరు 12 నెలలు ఒకే షీట్ మీద వేసి ప్రభుత్వాల కొరకు, అధికారుల కొరకు, కుటుంబాల కొరకు ప్రార్థన చేయటికే దీన్ని ముద్రించడం జరిగింది. ఇది అనేక మంది కూడా ఇప్పటివరకు తీసుకున్నారు. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. పరమును, భూమిని, అందరి జీవరాశులను సమస్తమును నోటి మాటతో కలుగజేసి మానవులను మాత్రమే నీ పోలికలో, నీ స్వరూపంలో సృష్టించిన సృష్టికర్త అయిన ప్రభువా, అదోనై యెషువా మెషియా ప్రభుల వారా, ఉన్నవాడ, అనువాడ, యెహోవా రాఫా, యెహోవా నిషి, యెహోవా షమ్మ, యెహోవా షాలెం, యెహోవా ఎల్షదై, మెల్కీసెదె క్రమం చొప్పు నిరంతరం యాజకుడైన ప్రభువా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఉన్నవాడా, ఇదిగో నీ ప్రియబిడ్డలు ఈ వాక్యమును వీక్షించి ఉండగా బహుగా దీవించండి, కుటుంబాలను ఆశీర్వదించండి. నీ మాటలు హృదయంలో ధ్యానం చేసుకుని వాక్యమని పలకల మీద రాసుకొని దినదినమును అభివృద్ధి నొందినట్లుగా మీరు సహాయం చేయమని పవిత్రుడు, ప్రేస్తుతుడు సర్వేశ్వరుని ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజించబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నం నేటికి మీరు మాకు దయచేయండి. మా ఎదురప్పుడు వాడిని మేము మన్నించిన ఆ ప్రకారం అపురముగా మన్నించండి. మమ్మ శోధనలోకి తేక కీడును తప్పించండి. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్ముడిచ్చే ఐక్యతతో ఒకరొకరు ప్రేమ, అనురాగములతో, సఖ్యతతో, సమాధానముతో జీవించుడి. ఏలిన వారు లోకనాథుడు మీతో వచ్చునుగాక.
ఆమేన్. థ్యాంక్ యూ.